ఫీలింగ్కి అవకాశమే లేదు. ఇప్పుడు ఆటోల్లో చూడండి, అసలు ఆడమగా తేడా ఏముండదు. ఇప్పుడు మేము కాలేజీలు చదివేటప్పుడు ఆడపిల్లకి ఆనుకోడే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు ఏంది బలిసిందా మీకు అని మాట్లాడతారు అవతల పెద్దవాళ్ళు. అట్లాగ ఉండేది కాలేజీలో, బస్సుల్లో అందరూ ఉన్నా సరే. అంత అంటే తలెత్తి చూడటానికి భయపడే పరిస్థితి ఉండేది ఆడపిల్లలంటే. సమాజం అంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ ఆడమగా తేడా లేదు. అదే అక్కడికి వెళ్ళి కూర్చోగలుగుతున్నారు అందరూ కూడా. ఆడవాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు, మగవాళ్ళు అభ్యంతరం హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఈ సిస్టమ్ అప్పుడే ప్రారంభమైందనమాట. అందుకని బస్ పాసులో ఉన్న మగపిల్లలు కూడా ఆటోలు ఎక్కేవాళ్ళు. అది అబ్జర్వ్ చేశాను నేను. ఆ విషయం చెప్పా ఆ రోజున కేసీఆర్ గారికి. ఇది బాగా గుర్తుంది. 96 97 అనుకుంటా, 97 98లో ఆ టైంలో సిటీ కేబుల్లో ఉన్న టైం. అప్పుడే మాకు మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు వచ్చిన సందర్భం. అప్పుడు నేను మాట్లాడినప్పుడే ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులను అలౌ చేశారనమాట. అప్పటిదాకా ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు ఉండేవి కాదు, ప్రింట్ మీడియాకి వరకే ఉండేదన్నమాట. ఆ సిచ్యుయేషన్లో మాట్లాడితే ఆ రోజున చాలా పెద్ద చర్చ నడిచింది మా మధ్యన. అంతా అయ్యాక అప్పుడు ఓకే చేశారు. అప్పటి నుంచి వచ్చినాయి అనమాట. అందుకని బాగా గుర్తు నాకు ఆ ఇన్సిడెంట్. ఆ టైంలో అప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు ఆటోలకి జనం అలవాటు పడిపోయారు. ఈ ఆటోల్లో ఎందుకని ఫ్రీ కాదు కదా, అక్కడ బస్సులో అయినా 10 రూపాయలు, ఎక్కడైనా 10 రూపాయలు. బస్సు ఛార్జీ ఎంత ఉందో అంతే ఆటోలో